కరీంనగర్ జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అధిక మాస వాయన మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా 33 మంది బ్రాహ్మణ దంపతులకు సాంప్రదాయబద్ధంగా వాయనాలు అందజేశారు. అధిక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణ దంపతులకు వస్త్రాలు, తాంబూలాలు, పండ్లు, మంగళ ద్రవ్యాలు సమర్పించి ఆశీర్వాదాలు పొందారు. భారతీయ సనాతన సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని సంఘ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు సురాజ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాచకొండ రజనీకాంత్, కోశాధికారి తిరుమల లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు, దాతలు, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మేడం చూడమని ఒక్క నిమిషం. కొంచెం వీడియో ఇక్కడ తీసుకున్నా. నెంబర్ ప్రకారం నంబర్లు వచ్చినాయి కదా. మీ నెంబర్ వేరే కవర్ చేయండి. మీ కవర్ కావాలి, బ్యాగ్ కావాలి. ఇక్కడ ఇక్కడ నమస్కారము. ఈరోజు జ్యోతినగర్ ఆర్యవైశ్య సంఘము అభ్యుదయ సంఘం వైపు నుండి అధిక మాసము, పురుషోత్తమ మాసము ప్రీతికరమైనటువంటి ఈరోజు 33 పండ్లు, తర్వాత తోచినటువంటి వస్త్రాలు, పాత్రలు, పండ్ల సహితంగా దానాలు ఇచ్చినారు. వారికి వారందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. పురుషోత్తమ మాసం ఇది చాలా ప్రీతికరమైన మాసము. దానానికి, ధర్మానికి, పూజలకు అనువైనటువంటి మాసము. అలాంటి మాసంలో వీళ్ళు ఈ 33 మంది బ్రాహ్మణ దంపతులను పూజించి వాళ్లకు తోచినటువంటి విధంగా దానం చేసినారు. అలాంటి వాళ్లకు భగవంతుడు ఆయురైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థన. జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం వాళ్ళు ఈరోజు 33 మంది బ్రాహ్మణ దంపతుల జంటలకు తోచినటువంటి వస్త్రదానము, తర్వాత పాత్రదానము, ఫలదానము, దక్షిణాదానము ఇచ్చి వాళ్ళందరూ ఎంతో పుణ్యాన్ని గావించుకున్నారు. వాళ్లకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడుగా కానీ ఆశీర్వదిస్తున్నారు. నా పేరు టి విశ్వనాథ్ శర్మ. నమస్కారం అండి. ఈరోజు జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ జంటలకు 33 జంటలకు
వాళ్ళ సంఘం తరఫున ఏంటిదనంటే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసి అధిక వాయన కార్యక్రమము భోజన తాంబూలాలతోని మొత్తం 33 బ్రాహ్మణ జంటలకు చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. ఇట్టి కార్యక్రమం నిర్వర్తించిన ఈ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం వారికి, ఆ సంఘ సభ్యులకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా బ్రాహ్మణ జంటల తరఫున వాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని ఆనందంగా ఉండి వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు సూరమీన. ఇది జ్యోతినగర్ అభ్యుదయ సంఘం తరఫున పురుషోత్తమాసం సందర్భంగా 33 మంది బ్రాహ్మణ జంటలకు భోజన సహిత వాయినాలు ఇచ్చుకుంటున్నాము. దీనికి ఇచ్చుకోవడానికి పాలు పంచుకోవడానికి 40 మంది జంటలం మేము, 33 మంది బ్రాహ్మణ జంటలు భోజనాలతో సహా పూజ చేసుకొని వాయినాలు ఇచ్చుకుంటున్నాము. మేము జ్యోతినగర్ అభ్యుదయ సంఘం తరఫున చేసుకుంటున్నాము. వాసవి సదన్. చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏ ఒక్కరు వాళ్ళ ఇంట్లో చేసుకోవాలంటే, ఇంత కార్యక్రమాన్ని నిర్వర్తించాలంటే చాలా కష్టం. ఇంట్లో ప్లేసు సరిపోదు. భోజనాలకు బ్రాహ్మణుల వంటలు బ్రాహ్మణ్సే వచ్చి వంట చేస్తారు. మనం ముట్టింది వాళ్ళు ఏం తిన్నారు కనుక ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ సంఘ భవనం మేము తీసుకున్నాం కాబట్టి మా సంఘం తరఫున ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో సంఘ భవనం తీసుకోవడం జరిగింది. ఇందులో ఇది మొదటిసారి మాకు ఈ కార్యక్రమం అధిక మాసం రావడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించుకుంటున్నాం. ముందు ముందు ఇంకా కార్యక్రమాలు వేరేటి ఏవైనా కానీ ప్రతిదీ ఏదైనా సామూహికంగా చేసుకునేటి అన్నీ చేసుకోవాలనే సంకల్పంతో మేము ఈ సంఘ భవనాన్ని తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేసుకుంటామని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం మేము. నా పేరు సూరమీన. ఈ జ్యోతినగర్ అభ్యుదయ సంఘం తరఫున ఈరోజు అధిక మాసం పురుషోత్తమాసం సందర్భంగా 33 మంది బ్రాహ్మణ జంటలకు భోజన సహితంగా వాయినాలు ఇచ్చుకుంటున్నాము. ఇందులో 40 జంటలు ఇచ్చుకోవడానికి పాల్గొంటున్నాము. 33 జంటలు బ్రాహ్మణ జంటలు వచ్చినాయి. అందరము పూజా కార్యక్రమాలు ముగించుకొని వాయనా దానాలు ఇచ్చుకుంటున్నాము. పేరు రాచకొండ సౌజన్య. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. అమ్మ దయ ఉంటే అయ్య దయ ఉంటే జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నుండి మేము మాట్లాడుతున్నాము. ఈరోజు ఈ మాసం పురుషోత్తమ మాసం సందర్భంగా మేము 33 బ్రాహ్మణ జంటలకి అధిక మాస ప్రోగ్రాంను చేపట్టుకున్నాము. బ్రాహ్మణులకి 33 వాయనాలు, భోజనాలు, బట్టలతో సహా సాహిత్యము ఈ ప్రోగ్రాము చేసుకుంటున్నాము. హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ యొక్క పరాభవనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధిక మాసం పురస్కరించుకొని బ్రాహ్మణోత్తములందరికీ విశేషమైనటువంటి యొక్క దాన ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి దాన ధర్మాలన్నీ కూడా విశేషంగా ఈ యొక్క వైశ్య సంఘం వాళ్ళు, ఆర్యవైశ్య సంఘం వాళ్ళు విశేషమైనటువంటి దాన ధర్మాలన్నీ కూడా సద్భక్తితో నిర్వర్తిస్తున్నారు. ఈ యొక్క విశేషమైనటువంటి 33 దంపతులకు వాయనాలన్నీ కూడా సమర్పిస్తూ భోజన కార్యక్రమాలన్నీ కూడా శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నటువంటి యొక్క వీరందరికీ కూడా అత్యంత శ్రేయోభ